చిన్న పిల్లగాళ్ళకి ఏమన్నా అయితే అయ్య వాళ్ళ తాన్లాట చిన్నగా ఉండదవ్వా. వాళ్ళకు చీమ గరిచిన అల్లల్లా అంటారు. దేశాలు ఏలేటోళ్ళైనా రాష్ట్రాలు ఏలేటోళ్ళైనా పిల్లలకు ఏమన్నా అయితే గిట్లనే ఆగమవుతారు. అట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా బాధపడుతుండట. మళ్ళీ ఎవరికేమైందో అరుచుకుందాం పాండ్రి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత తోపైనా తండ్రి తండ్రే. పిల్లల మీద తండ్రి ప్రేమ ముందు ఏ అధికారం అడ్డు రాదని మళ్ళోపారి రుజువైంది. మనందరికి ఎరికైన ముచ్చటనే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 2 కొడుకులు 2 బిడ్డలు. అయితే సారోళ్ళ చిన్న కొడుకు చిన్న బిడ్డ లండన్ లో ఉంటారు కదా. లండన్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం అయ్యి బగ్గ మంటలు పొగలు చుట్టుకున్నాయట. ఇంట్లో సారోళ్ళ కొడుకు మార్కు శంకర్ కు కాలు చేతులకు దెబ్బలు దాకి ఊపిరితిత్తులకు పొగబోయి హాస్పిటల్ ఉన్నాడట. ఓ దిక్కు పవన్ ఏమో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలు ఉన్నాడు. సార్కి ముచ్చట చెప్పంగానే మస్తు భయపడ్డాడట. కానీ నేను కురిడి ఊరికొచ్చి ఆడ గిరిజనులను కలుస్తా అని మాటిచ్చిన. అది ఒడిచినాకనే సింగపూర్ పోయి నా కొడుకును చూస్తా అన్నాడట. కాతమిగా ఈ ముచ్చట తెలుసుడే ఆల్చం. జన సైనికులంతా జేజేలు కొట్టబట్టిర్రు. చూసిర్రా, ఇదిరా మా పవన్ అంటే. తన కుటుంబం కంటే ప్రజలే ఆయనకు ముఖ్యం అనుకుంటా ప్రచారం చేయబట్టిర్రు. ఇక పవన్ కొడుకు ఇట్లా అవ్వుడుతోని మార్క్ శంకర్ వాళ్ళ పెద్దనాయన చిరంజీవి, కేటీఆర్, నారా లోకేష్ ఇట్లా చాలా మంది బాధపడుకుంటా ట్వీట్లు పెట్టిర్రు. పాపం ఆ చిన్నోనికి ఏం కాకుట గండం నుండి బయటపడాలి దేవుడా అని మొక్కులు మొక్కుతుర్రు ఈ ముచ్చటెరకైనోళ్ళంతా. ఒకప్పుడు 100 మందిలా ఎవలో ఒక్కరు పోతుండే బయట దేశాలకు. కానీ ఇప్పుడు ఎవరు చూడు బ్యాగులు చదువుకొని బయట దేశాలకే పయనం కడుతుర్రు. మళ్ళీ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తవ్వబడుతూనే ఉండ్రు కదా. మరి ఆడికి పోయిన వాళ్ళ కథ ఎంత చక్కదనంగా ఉందో తెలుసా. జర్ర డిగ్రీ పట్టాలు చేట్ల వడుడే ఆల్చం. లోన్లు తీసి వీసాలు అప్లై చేసి పెద్ద పెద్ద చదువులకు బాట కడుతూనే ఉన్నారు కదా బయట దేశాలకు అంతా. ఈడున్నోళ్ళేమో అరే మా పిల్ల బయట దేశం పోయింది, మా పిల్లగాడు లండన్ లో చదువుతుండు, మా అల్లుడు అమెరికాలు ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అట్లా పోయినోళ్ళ దాంట్లో అమెరికా పోయినోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రట. ఆడ జర్ర చిన్న తప్పు చేసినా జరిమానేసి జేబులు ఖాళీ చేపిస్తురట. ఒకవేళ కార్ను ఓవర్ స్పీడ్ తో నడిపినా కూడా వీసా రద్దు చేసి దగ్గరుండి మరి విమానం ఎక్కించి మన ఇంటికి తోలుతుర్రట. అంతేకాదు అలా సర్కార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు కనిపించినా దొరకబట్టి మరి శిక్షలేస్తుర్రట. ఎందుకు ఇట్లా అంటే అలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎట్లుంటాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అంతు పడతలేదట. ఇవన్నీ తెలవకుండా మనమేమో అరే బయట దేశాలకు పోయినోళ్ళ లైఫ్ సెట్ రాబోయ్ లక్షలు వస్తాయి వాళ్ళకు అని మాట్లాడుకుంటాం. కాని పాపం మనోళ్ళేమో ఆడ దినదిన గండమోలే బతుకుతుర్రు. ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఎందుకు మరి మన తానే ఉండి చదువుకోక బయట దేశాలకు పోవుడు అవసరమా అని కొందరంటే ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే రిస్క్ చేయక తప్పది అని ఆడికి పోయినోళ్ళు సమాధానం ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి కారమో గంజో మన దేశంలోనే మనం బతికితే జాలదా ఈ జన్మకు, ఎందుకు ఎవరి చేతులను కీలు బొమ్మ అవ్వుడు అని పెద్ద మనుషులు అనుకుంటురట.